గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ బిట్కాయిన్ అండ్ ఇథీరియం ట్రేడ్ చూసేద్దాం. మీరు చూసాం 1 minute చార్ట్. ఓకే, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేసేద్దాం మనం. ఓకే, ఇది ఓపెనింగ్ చార్ట్. ఓకే, ఇది ఏదైతే చూస్తున్నారో ఇది ఓపెనింగ్ చార్ట్. ఇక్కడ మనకి నిన్న ఏదైతే మూవ్ అయిందో ఇక్కడ సైడ్ వేస్, ఒక రకమైన సైడ్ వేస్ మూవ్ అయింది కదా, దానికి ఒక బాక్స్ తీసేసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో డైరెక్షన్ పట్టుకోవడానికి బేసికలీ. ఓకే, సో కిందేమో ఇక్కడ గీసేసుకున్నాను. ఓకే, రీసెంట్గా ఒక 5-10 minutes గీసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ ఒక గీసుకున్నాను ఒక లెవెల్. ఓకే, నెక్స్ట్ ఇంకో లెవెల్ ఇక్కడ గీసుకున్నాను. ఇక్కడ ఎందుకు గీసుకున్నాను అంటే ఇక్కడ ఎక్కువ టచెస్ అయినాయి కాబట్టి గీసుకున్నాను. అంటే ఈ లెవెల్ తీసుకొని మనకి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మన ఎంట్రీకి ప్రాబ్లం అవుతుంది. మరి ఇక్కడ ఇది కరెక్ట్ లెవెలే. ఓకే, ఆర్ కావాలంటే మనకి ఇది తీసుకొని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఎందుకు పెట్టుకున్నానంటే మనకి ఎంట్రీ అనేది తొందర దొరుకుతుందని నా ఆశ. ఓకే, ఇప్పుడు ఇది కింద ఉంది, కింద ఒక లెవెల్కి ఇస్తుంది, పైన ఒక లెవెల్. ఏది నిన్న ట్రేడింగ్ క్యాండిల్స్లో. కానీ ఓపెనింగ్ అవగానే మార్కెట్ బిట్కాయిన్ చూస్తున్నారు కదా, రెడ్ కింద పడుతుంది. బట్ కింద పడి ఇది బ్రేక్అవుట్ అయితే కదా మనము సెల్ చేయాల్సింది. బట్ అది ఇమీడియట్గా రివర్స్ ట్రెండ్ తీసుకొని బులిష్కి వెళ్ళిపోయింది. ఓకే, బులిష్ ట్రెండ్లో ఈ క్యాండిల్ వెళ్ళింది కదా. ఓకే, మళ్ళీ ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ ఈ క్యాండిల్ కానీ మనం చూసి క్లోజింగ్ బేసిక్ పని బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ ఏదైతుందో మిడ్ అంటే ఇప్పుడు నిన్న ఎక్కడైతే హై వచ్చింది కదా ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా పైన కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, లేదా ఎగ్జిట్ కాలేదు, నేను వెయిట్ చేస్తాను, నెక్స్ట్ ఇక్కడ పైన ఇంకో లెవెల్ ఉంది, ఆ లెవెల్ వెయిట్ చేస్తానంటే అంటే ప్రతిసారి కష్టమే. ఓకే, మనం క్విక్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, అన్న పాలసీ అదే బేసికలీ. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే ఈ లెవెల్కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ అంతే, ఇంకా మళ్ళీ లేదు, ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ పడ్డది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇంకా పైకి వెళ్ళట్లేదు మార్కెట్ అని, దాని తర్వాత కింద పడిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి, ఇక్కడ కానీ ప్రాపర్గా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, అంటే ఈ లెవెల్ హిట్ అవ్వగానే ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, ప్రాఫిట్లోనే మనకి. దాని తర్వాత ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే ప్రాపర్గా అంటే క్లోజింగ్ ఇవ్వాలి, అప్పుడు మనం సెల్ చేస్తాం. కానీ అది ఇవ్వట్లేదు, పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో చూడాలి మార్కెట్ ఏంటనేది. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.